పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మ అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలేం. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీలు చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. మీ అందరినీ దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో, హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. నేను ఒక 11,700 జీతంతో తీసుకొని బతుకుతున్నాను. ఈరోజు నా కొడుకు గ్రూప్ 4 కూడా సాధించిండు. గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఒక 10 రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మేమందరం కూడా, మీ ముగ్గురం, మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కనుక ప్రూఫ్ చేస్తే. ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్. కష్టపడి రూమ్లో కూర్చొని అశోక్ నగరంలో కూర్చొని తిని తినక ఆ వేడి నీళ్ళు టీ తాగి పిల్లగాడు పుస్తకాల పురుగయ్యి ఎక్కడ చూసినా ఇంట్లోకి ఈరోజు మీడియా మిత్రులు వచ్చినా కూడా కనపడుతుంది సార్. నా ఇంటి నిండా, నా షెల్ఫ్ల నిండా నా పిల్లోడు చదివిన బుక్సే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు సార్.